You know just what you do to me. You know just what you do to me. Play my emotions like a pair of puppets. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త వాళ్ళ మామిడి తోటకి వెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్త వాళ్ళ తోటలో మామిడికాయ దొంగలందరూ వచ్చేసినారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు బెంగళూరు నుంచి, ఒకరు ఈ అమ్మాయి 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 నువ్వు ఏ కాలేజ్ అమ్మాయి, ఎక్కడి నుంచి? కలికిరి ఈ అమ్మాయి. వాళ్ళందరూ వస్తారంటే ఇక్కడ మా నాయనకి ఒక పండు దొరికింది. వాళ్ళ అమ్మకు మామిడి పండు దొరికిందని అప్పుడు చెప్తూ ఉన్నాడు. మామిడికాయలు ఎత్తుకుందాం. మామిడికాయలు ఎత్తుకుదామా? సరేనా? మీకు ఎన్ని దొరికినాయి? అన్నీ చూపి. వన్నా? ఓకే. మా నాయన ఎక్సైట్మెంట్ తట్టుకోలేక వాళ్ళకంటే ముందు వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మా నాయన. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నాకు మా నాయన మధ్యలోను. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అయ్యో, అందరు వచ్చి మా అత్త వాళ్ళ తోటలో మామిడికాయలు అన్నీ పీకేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో మామిడి పళ్ళు. చూడండి ఎంత బాగున్నాయో మా అత్త వాళ్ళ తోట. చూడండి మా అత్త వాళ్ళ తోటలో ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి మామిడి పళ్ళు. ఎక్కడా? ఎక్కడ కనిపించింది నాయ? అక్కడ కనిపించిందా నాయ నీకు? అయ్యో, అది ఇంకా పచ్చిది నాన్న, చూస్తావాగు. ఇంకా ఇది పచ్చిది, పండు కాలేదు. ఇది పండు అయింది. నాకు దొరికింది. చూడండి ఎంత మంచి మ్యాంగో దొరికిందో నాకు. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నో, ఇది వడగొట్టిన కాయ. ఇది చూడు, ఇది ఇలా మాగిందంటే. ఈరోజు నాకే చాలా మంచి మంచి పళ్ళు దొరుకుతున్నాయి, వాళ్ళకి ఎవరికి దొరకట్లేదండి. కానీ ఇవన్నీ ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి. చూడండి ఇది ఇంకా నయన్ చూపి పండు. అయ్యో, కింద పడిపోయింది. అన్నీ లేదు, బాగుంది, చాలా బాగుంది మామిడి పండు. సమ్మర్ వచ్చిందంటే చాలు మేము ఎప్పుడు తోటలోనే ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఒక్కసారిగా మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు ఇలా అందరం ఒక్కసారిగా కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బాగా నాకు నచ్చిన కొన్ని పళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి అలవాటు తప్పిపోయింది ఫ్రెండ్స్. మాకు సమ్మర్ వచ్చిందంటే తోటలోనే ఉంటుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం తోటలోకి రావడమే కష్టమైపోయింది. పీక్ నాన్న, ఇది వద్దులే నాయన, పీకొద్దు. మా అత్త వాళ్ళ తోటలో ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ. బట్ మేము ఆ రూమ్ కీస్ మర్చిపోయాం, సో లోపలికి వెళ్ళలేం. ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. గ్యాస్, కుక్కర్, చిన్న చిన్న వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లోపల ఒక చెట్టుకి కాయ ఉంది, ఆ కాయ తీసుకున్నాను, మా బాబుకి ఇచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఇలాగే ఒక చిన్న అరుగు ఉంది. ఆ చెట్టు కింద కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అందరం కొద్దిసేపు ఉయ్యాలు కూడా ఉంది. ఉయ్యాలు మా నాయన ఉయ్యాలు ఉంటాడు ఇక్కడ. అందరం రిలాక్స్ అవుతున్నాం ఇక్కడ. అసలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. బయటికి వెళ్ళకండి, ఎక్కువ నీళ్ళు తాగుతుండండి. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వచ్చేసాం. ఇక్కడ మా బాబు నిద్రపోతున్నాడు. ఇంకా నేను పెట్టేసి తీసుకొచ్చిన పళ్ళు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంత బాగున్నాయి చూడండి. ఇంటికి వచ్చేసాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చేయలేక ఒక పండు తీసుకొని తినేస్తున్నానండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. ఎందుకంటే చెట్టు మీద మాగిన పండు కదండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది, చెప్పలేను నిజంగా. ఇంకా ఇక్కడ మా అక్క కోసం పార్సల్ చేసేస్తున్నాం. కొంచెం పచ్చిగా ఉన్నాయి కదండి కాయలు, సో అందరికీ తెలిసిన పద్ధతి. ఒక లేయర్ వరిగడ్డి, ఒక లేయర్ మామిడి పళ్ళు. తినే పళ్ళన్నీ ప్యాక్ చేసేసాం. కొన్ని పికిల్ కోసం పక్కన పెట్టాం. పికిల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజా వ్లాగ్స్.